సో ఎస్ఎస్ఎంబి 29 విల్ బి కాల్డ్ యాజ్ వారణాసియా అంటే టెక్నికలీ వారణాసి అంటున్నారు, కొంతమంది రుద్ర అంటున్నారు. ఇవేవి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మనకి నవంబర్ 16th నాడు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఒక టీజర్ రెడీ చేస్తున్నారు. నవంబర్ 16th మరి ఫిక్స్ అయిపోరా. నాకైతే మాత్రం అనిపిస్తుంది గట్టిగా. అంటే లైక్ నేను చెప్పినా అయితే అన్నట్లే కానీ క్యామరన్ తాత వస్తాడు మా ఇండియాకి. నవంబర్ 16 ఇంకో స్పెషల్ ఏంటో చెప్పనా? ఏంటది? నీ బర్త్డే నా పుట్టినరోజు. అనుకున్నా యాడ్ చేసిండు. ఇప్పుడు వీడి బర్త్డే కాబట్టి ఆయన కంపల్సరీ రాజమౌళి గారి సాయికృష్ణ బర్త్డే చేయాలి అన్నట్టు చేపిస్తారు. అది వేరే విషయం. కానీ యాక్చువల్లీ నేను ఆయనకి మెసేజ్ చేశారు పర్సనల్లీ. ఆయన ప్రైవేట్ ఫోన్ ఒకటి ఉంటుంది. వద్దు ఇంకా చెప్పులు ఇసురుతారు మన మీద. ఇంకా వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళిపోతున్నారు. యాక్షన్ ఎక్కువైపోతుంది. సో వారణాసి విల్ బి ద టైటిల్. మహేష్ బాబు ఫ్యాన్స్ కి హర్ట్ అవుతున్నారు. ఎందుకు అట్లా పెడుతున్నారని చెప్పేసి హాలీవుడ్ వాళ్ళకి నేను మాట చెప్పన్నా, ఇట్ విల్ బి ది మోస్ట్ యాప్ట్ టైటిల్ ఫర్ ఎనీ మూవీ కదా. ముఖ్యంగా హాలీవుడ్ వాళ్ళకి, ఫారెన్ వాళ్ళకి, మనకి మన ఏదైతే మూవీ మీద తీస్తున్నాం ముఖ్యంగా రాముడు అండ్ ఆల్సో 63rd జనరేషన్ ఉండే రీసెంట్ అది దట్ ఈస్ మనకి వినబడే మాట. అది వారణాసికి చాలా పెద్ద సెట్ వేస్తున్నారు. 50 కోట్లు పెట్టి చాలా పెద్ద సెట్ వేసారు. దాంట్లో షూటింగ్ జరుగుతుంది. అండ్ టోటలీ మేజర్ వాటిసే మనకి ఆఫ్రికన్ జంగిల్స్ ఏదైతే ఈ డిసెండెంట్ అంటున్నారో, సంజీవిని ప్లాంట్ మీద జరిగే స్టోరీ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి. అండ్ ఆల్సో వారణాసి అనేది మన ఇండియన్ వాటిసే కంట్రీలోనే ఫస్ట్ సిటీ అంటారు కదా టెక్నికలీ. ద డివైనెస్ట్ సిటీ ఇండియా, ప్రపంచంలోనే ఓల్డెస్ట్ సిటీ వారణాసి అంట. సో ఇవన్నీ పెట్టుకొని యూ కెన్ ఈజీలీ ప్రమోట్ ద మూవీ. జనాలకు తెలుస్తుంది వారణాసి అనేది. వారణాసి అంటారు కొంతమంది. అంటే హాలీవుడ్ వాళ్ళకి ఇంగ్లీష్లో వాళ్ళకి పలకరాక మహాభారత్ అంటారు, వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళకి రమయాన అంటారు, వాళ్ళకి రామాయణ అంటారు, రమయాన అంటారు. సో ఇట్లున్నా కానీ జనాలకి అది నోట్లో ఈజీ తిరుగుతుంది. ర్ర అనేది బాగా పలికింది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ అనేది వాళ్ళకి ఆర్ఆర్ఆర్ అనేది చాలా యూనిక్ అనిపించింది. రాజమౌళి గారు ఇట్లాంటి టైటిల్స్ తోటి ఈజీ చేస్తారు. రుద్ర ఈజ్ ఆల్సో ఈజ్ ఎ రియలీ గుడ్ టైటిల్. ఆ రుద్ర అనేది యూ హ్యావ్ టు గివ్ దట్ మీనింగ్ ఇన్ ద మూవీ. ఎందుకంటే రుద్ర అనేది శివుడికి వస్తాడు, శివుడి అవతారం సంథింగ్ ఏదో అంశం ఉంటుంది. సో దాన్ని ఎలా వాడతారు అదేమో తెలియదు మనకి. టీజర్లో తెలుస్తుంది. టీజర్లో అదంతా చెప్తారు. టీజర్ని చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు మావా. నవంబర్ 16th తొక్కుదాం, మామూలు ఉండదు. ఇట్స్ గోయింగ్ టు బీ మెమరబుల్. నాకైతే మాత్రం నాకు ఆర్ఆర్ఆర్ ఫస్ట్ మనకి భీమ్ ఫర్ రామరాజు గుర్తుందా? మనకి ఇప్పటికీ చెప్తున్నా, March 27, 2020 భీమ్ ఫర్ రామరాజు అద్భుతం. అసలు వేరే May 19th రామరాజు ఫర్ భీమ్ వచ్చి ఉంటే వేరే ఉండేది. తర్వాత చాలా రోజుల తర్వాత రిలీజ్ అయింది. ఉగాదికి 3 days వ్యవధిలోనే ఉగాదికి యుగాట్ ఆర్ఆర్ఆర్ తరదం కూడా వాళ్ళిద్దరిది ఒకటి వచ్చింది. దాని తర్వాత భీమ్ ఫర్ రామరాజు వచ్చింది, పేలిపోయింది. దాని అమ్మమ్మ ఒకటి రేంజ్ ఉంటుంది. ఫిక్స్ అయిపోయింది బికాస్ ది షార్ట్ ద మూవీ, ది షార్ట్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ. రాజమౌళి గారికి హీ నోస్ ఎట్లా జనాల్ని ఎట్లా పిచ్చెక్కించాలో ఆయనకి తెలుసు. ఆయన పిచ్చెక్కించేస్తారు. ఒకవేళ కనుక నేను అనుకున్నట్టుగా ఏంటి కెమెరాన్ తాత వచ్చి దీన్ని అన్వేల్ చేయడము, మాట్లాడటము ఏదో జరిగితే ప్లేస్ చేస్తే వాళ్ళు పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు ఆర్ఎఫ్సిలో. ఈవెంట్ ప్లాన్ చేసి ఒకవేళ జరుగుతుంది అనుకుందాం, ఈవెంట్ ప్లాన్ చేసి 50,000 మంది జనాలు వచ్చి ఆడ నిల్చొని జేమ్స్ కెమెరాన్ అక్కడ నిల్చుంటే ఎక్కడ హాలేచు, ఎక్కడ కామికాన, ఇంతమంది ఎవర్రా, మహేష్ బాబు ఎవర్రా, ఇంత పెద్ద స్టార్ని ఇంత పెట్టుకొని మేము అక్కడే ఇవన్నీ ఆయన దగ్గర నుంచి ఎలివేషన్ విన్నాం అనుకోను. నేను ఓవరాక్షన్ చేస్తున్నా, ప్లాట్ఫామ్స్ లో మార్కెటింగ్ అయిపోతుంది. ఐ థింక్ దే కెన్ పుల్ ఇట్ ఆఫ్. సూపర్ అవుతుంది. నేను ఓవరాక్షన్ చేస్తున్నా, నాకు అర్థమవుతుంది. జేమ్స్ కెమెరాన్ దగ్గర ఇవన్నీ ఓవరాక్షన్ నాకు అనిపిస్తుంది. బట్ ఒకవేళ గనక ఇది గనక పుల్ ఆఫ్ అయింది అనుకుందాం, పిచ్చి పీక్స్ ముఖ్యంగా ఇండియా మొత్తం. ఏంటి రాజమౌళి గారు నెక్స్ట్ సినిమాకి జేమ్స్ కెమెరాన్ వచ్చేసి ఇండియా మొత్తంలో ప్రస్తుతానికి హాలీవుడ్ పెసిమిస్టిక్ కొంచెం లైక్ అంతొద్దు ప్రాక్టికల్ గా ఆలోచించిన కానీ కొంచెం ఓకే. ఏంటి కెమెరాన్ తాత వచ్చి రాజమౌళి గారి పేరు మీద ఇవన్నీ జరిగినాయి. నెక్స్ట్ ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ తోటి ఓడిసే జేమ్స్ కెమెరాన్ అవతార్ 3 ముందు ఇవన్నీ చేసిర్రా అని చెప్పేసి ఇది ఒక టాక్ అయితే వస్తుంది. 2 ఏళ్ళు అడుగుందాం. నువ్వు టీజర్ 1 month ముందు రిలీజ్ చేసాలు, ఇంకేవద్దు. ఉత్తుకుతుంది ఈ సినిమా, మామూలు ఉండదు. చాలు ఎక్కేవద్దు. 2 ఏళ్ళు పడుకుంటా బంగారు తండ్రి మంచిగా. ఐ డోంట్ థింక్ వీళ్ళంత చిలుగా ఉండరు. కంటిన్యూస్లీ వస్తానే ఉంటాయి. నువ్వు అంత 2 సంవత్సరాల నుంచి చిల్ పెట్టాలి కానీ. బట్ November 16 దే కెన్ డూ బిగ్ మ్యాన్. లైక్ నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడు అవతార్ 3 అనేది
గట్టి ప్రమోషన్స్ బీభత్సంగానే ఉంటాయి వరల్డ్ వైడ్. సో, అలాంటి టైంలో నువ్వు సి జేమ్స్ కామరన్ ఎక్కడికెళ్తే అక్కడికి మీడియా తిరిగేసేసి నేషనల్ మీడియాస్ లైక్ ఇంటర్నేషనల్ మీడియాస్‌లో రాసేస్తారని నేను అనట్లేదు. బట్ వెన్ యూ యాడ్ దట్ 50,000 క్రౌడ్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఒక లెట్ మీ జస్ట్ ఒక ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆ! లెట్ మీ జస్ట్ యాడ్. ఇదంతా నేనేసే సొల్లు. ఇదంతా మేమేసుకునే సోది. జేమ్స్ కెమెరాన్ గారు హ్మ్. నిజంగానే వస్తారని మాకు కన్ఫర్మ్ కాలేదు. ఈవెంట్ నిజంగానే జరుగుతాయని కన్ఫర్మ్ కాలేదు. నవంబర్ 16థ్ నాడు టీజర్ అయితే వస్తది. అది మాత్రం పక్కా. నవంబర్ యాహ్! 16థ్ నాడు వస్తది. దీంట్లో వీళ్ళు ఆర్ఎఫ్‌సిలో ఒక ఈవెంట్ చేస్తున్నారని చెప్పేసి టాక్ అయితే ఉంది. అది మనకు కన్ఫర్మ్ అయితది. ముఖ్యంగా పోలీసు ప్రొటెక్షన్ కావాలి. యూసఫ్ కూడా ఇక్కడేదో తెలీదు. ఒక ఈవెంట్ అయితే జరిగే ఛాన్స్ ఉందంట. లాస్ట్ మినిట్‌లో అది క్యాన్సెల్ అయ్యే ఆర్ఎఫ్‌సి ఛాన్స్ ఈస్ మచ్ సేఫర్. బెటర్. బెటర్ అదొకటి జరుగుతది. దీనికి హ్మ్. జేమ్స్ కెమెరాన్ వస్తాడా అంటే మాత్రం తెలీదింకా. మేమెందుకు హ్మ్. అట్లా అంటున్నామంటే డిసెంబర్ 19థ్ 'అవతార్ 3' రిలీజ్. సో 1 మంత్ నుంచే వీళ్ళు ప్రమోషన్స్ జనరల్‌గా చేస్తారు. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో హ్మ్. ఇండియా బీయింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్స్ ఫర్ వాట్ ఈస్ 'అవతార్ 3' అండ్ జేమ్స్ కెమెరాన్ 'అవతార్' లవ్స్ ఫిల్మ్. ఇండియా. ఆర్ఆర్ హ్మ్. వాట్ ఈస్ రాజమౌళి గారి మూవీ వస్తుంది. అంటే లైక్ దానికి ఈవెంట్ వస్తుంది. సార్ మా సినిమా వస్తుంది. మీరు ఎట్లా పెట్టి ప్రమోషన్స్‌కి వస్తున్నారు? వస్తారా అని అడిగితే లైక్ దీస్ ఆర్ ఆల్ చెప్తాను కదా! అంతా ఐయామ్ అరే! పుల్లింగ్ ఔట్ వెరీ థింగ్స్ ఔట్ ఆఫ్ మై యాస్. బట్ పాసిబుల్ ఒకవేళ మ్యాన్ ఇది. జరిగితే పాసిబుల్ ఇంపాసిబుల్ ఏం గాదు. ఇప్పుడు ఒక నార్మల్ డేలో ఎప్పుడో రండి సార్ అంటే వస్తారో లేదో కానీ, బట్ ఆయన ఫిల్మ్ ఉన్నప్పుడు సింపుల్ ఎక్స్‌చేంజ్ మ్యాన్. సార్ ఐ విల్ ప్రమోట్ యువర్ 'అవతార్ 3.' ఐ హ్మ్. విల్ డూ యాడ్స్ అండ్ మార్కెటింగ్. మీరు నాకొచ్చి లాంచ్ ఆర్ టీజర్. అండ్ ఇంకోటి నేను ఇందాక కంటిన్యూ చేస్తున్నట్టుగా జేమ్స్ కెమెరాన్ ఎక్కడికెళ్తే అక్కడికేమి కెమెరాస్ వచ్చి ఇంటర్నేషనల్ మీడియాస్ ఏమి న్యూస్‌లు రావు. బట్ వెన్ యూ యాడ్ 50,000 మందితో లైక్ ఆడియన్స్ మధ్యలో జేమ్స్ కెమెరాన్ అన్‌వీల్డ్ ద టీజర్ ఆఫ్ ఎన్ ఇండియన్ అంటే లైక్ రాజమౌళి పేరు వాళ్ళు ఇవ్వాలి ఇవ్వద్దనేది వేరే విషయం. బట్ ఒక ఫిల్మ్ యొక్క కాంటెంట్‌ని ఇన్ బిట్వీన్ 50,000 ఫ్యాన్స్ మధ్యలో జేమ్స్ కెమెరాన్ ప్రమోటెడ్ 'అవతార్.' పారలెల్‌లీ హి అన్‌వీల్డ్ ఎ టీజర్ ఆఫ్ దట్ సమ్ పర్టిక్యులర్ ఫిల్మ్ అని చెప్పేసొస్తే దానికి ఏ రేంజ్ మార్కెటింగ్ జరుగుతది. అంటే లైక్ ఇట్ నీడ్స్ టు బి వర్క్‌డ్ ఔట్. బట్ స్టిల్ చాలా పాసిబిలిటీ ఉంటది. లైక్ దే కెన్ లాంచ్ ఇట్ వెరీ వెల్ హ్యాపీగా. బట్ ఇవన్నీ గూడా ఐ థింక్ ఎంత అవుతాయి అని అనుకున్నా అవ్వని సినారియోస్ గూడా ఉంటాయి. కాబట్టి మనం మంచి ఇంత పెద్ద గ్రెయిన్ ఆఫ్ సాల్ట్‌తో తీసుకోవాలి. బట్ చూద్దాం. ఒకవేళ చూద్దాం. జరిగితే జరిగితే. అరే! ఎందుకంటే మొన్న 'బాహుబలి ది ఎపిక్' వాళ్ళు ఇండియాలో ఏ డైరెక్టర్ అయినా చేయగలడు అనంటే షుడ్ బి రాజమౌళి రాజమౌళి మ్యాన్. బ్రో ఎవరినైనా ఎట్లా తీసుకో అయిపోయిందంటే యాహ్! ఇప్పుడు అదే. మేము చెప్పేది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆల్మోస్ట్ పాసిబుల్ సిట్యుయేషన్స్. ఎందుకంటే 'బాహుబలి ది ఎపిక్' రీ రిలీజ్ ఏది జరుగుతుందో ఐజీఎన్ వాటి హ్మ్. జోబ్లో మూవీస్ మనకి వాళ్ళు ఎవరైతే ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయో మెయిన్ మూవీ రిలేటెడ్ హాలీవుడ్ రిపోర్టరు దీని పేరేంటారా వెరైటీ వీళ్ళు రిలీజ్ చేశారు ఆ టీజర్ని. అది అవును. వీళ్ళు చేపిచ్చారు. ఎవరు మన 'బాహుబలి' శోభు గారు త్రూ చేపిచ్చారు. అన్నీ చెప్పారు. మార్కెటింగ్. ఆ! చేపిచ్చారు. అండ్ అవును. ఆఫ్టర్ 'ఆర్ఆర్ఆర్' అండ్ ఆల్సో సీఏఏలో మనకి ఏజెన్సీ తీసుకున్న రాజమౌళి గారు నేను సీఏఏ అయితే చాలా రెప్యూటెడ్ ఏజెన్సీ అక్కడ. హాలీవుడ్ వాళ్ళతో ఈజీ కనెక్ట్ అవ్వడానికి, కాంటాక్ట్ అవ్వడానికి అది ఉంటది. ఏజెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం హ్మ్. అక్కడ. అట్లాంటివి తీసుకున్న తర్వాత హీ ప్రమోటెడ్ 'ద గ్రే మ్యాన్' మూవీ విత్ రూసో బ్రదర్స్ ఇన్ నెట్‌ఫ్లిక్స్ వీళ్ళిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ చేయడము, వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం, ఈ సినిమా చూసాను ఇదే జరగడం. అండ్ వి గాట్ వాట్ యూ సే జేమ్స్ కెమెరాన్ గారు అండ్ ఆల్సో రాజమౌళి గారు దే టాక్డ్. తర్వాత వాట్ యూ సే తర్వాత వీళ్ళు మళ్ళీ మాట్లాడుకున్నారు. డెనీ విల్‌నూవ్ వీళ్ళందరూ జరుగుతుంది. ద వరల్డ్స్ బికేమ్ స్మాలర్. ఆఫ్టర్ 'ఆర్ఆర్ఆర్' అవును. ఎస్ఎస్ఎంబి 29 దట్ ఈస్ వారణాసి అంటున్నారు. మనకు కన్ఫర్మేషన్ వచ్చేస్తది. 1100 క్రోర్ 1116 క్రోర్స్ ఎంతో 1200 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమాకి రాజమౌళి గారు ఇవన్నీ చెయ్యకుండా ఉంటారా? ఈస్ ద క్వెషన్. నాకు కదా! 80% జరుగుతది అనిపిస్తుంది. ఇప్పుడు నేనైతే మాక్సిమం అనుకుంటున్నాను. అంటే ఇంకొక డౌట్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు నీకు ఆల్మోస్ట్ 33 రోజులుంది 'అవతార్‌కి.' అండ్ వీళ్ళు హాలీవుడ్ ఫిల్మ్స్ అని కూడా ఆల్మోస్ట్ 6 నెలల ముందు నుంచే ప్రమోషన్స్ అయితాయి. సో, ఇలాంటి టైంలో ఇండియాని వాళ్ళు 35 డేస్ ముందు చే ప్రమోషనల్ షెడ్యూల్ ఉంటది కదా! అంటే ప్రతిసారి రారు డైరెక్టర్స్. బట్ ఒక్కొక్కసారి రావచ్చు. యాహ్! చెప్పలేము. సో, అలాంటి దాని దాని సినారియోలో దాని పాసిబిలిటీ చెప్పాలా? జేమ్స్ కెమెరాన్ ఇండియాకి హ్మ్. రావాల్సిన అవసరం లేదు మామ. ఒక వీడియో బయటో వీడియో ఏదో బయట ఒకటి రిలీజ్ చేసేసి త్రూ ఆన్‌లైన్ ఆన్‌లైన్‌లో చేయొచ్చు. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ టు రిలీజ్ ఎస్ఎస్ రాజమౌళిస్ నెక్స్ట్ మూవీ 'వారణాసి' కథం పెట్టు. అంతే. ఐ థింక్ ఆయన ఇన్ పర్సన్ వచ్చే అవకాశాలుంటాయి. ఎందుకంటే 'అవతార్ 2' కనుకుంటా 4 ఆర్ 5 లొకేషన్స్‌కి తిరిగారాయన. లైక్ ఈ వెంట్ టు జపాన్ సమ్‌వేర్ ఎక్కడికి జపాన్ కాదనుకుంటా. ఏషియన్ కంట్రీస్‌లో ఒక కంట్రీకెళ్లారాయన. మిడిల్ ఈస్ట్ అక్కడ ఒక ఏరియాకెళ్లారు. బ్రెజిల్ ఎళ్ళినట్టున్నారు. అలాగే ఒక 3, 4 లొకేషన్స్‌కైతే 'అవతార్' ప్రమోషన్స్‌కైతే వచ్చారు. సో, హి కెన్ ఇంక్లూడ్ ఇండియా యాస్ వెల్.
వాళ్ళు ఎండ్ గేమ్ కాల రూసో బ్రదర్స్ కూడా అట్లాగే తిరిగారు కదా చాలా లొకేషన్స్కి. సో హ్మ్. మేబీ పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏం లేదు. ఐ డోంట్ థింక్ సో ఇట్స్ అన్ ఇష్యూ. బట్ నవంబర్ చూడాలి 16థ్ పాసిబుల్. బ్రో. నాకైతే మాత్రం చాలా ఎక్సైటెడ్ రా నేనైతే. నేను 'సలార్' ట్రైలర్‌కి ఈ రేంజ్ 'సలార్' నేను ట్రైలర్ ఏ ఉండేది రోజు కాదు. అనుకోలేదురా. నా పుట్టినరోజు రోజు ఇంతమంది ఎక్సైట్ అవుతారని. బ్లెస్సింగ్ మ్యాన్. ఆపేయి. ఉన్నోళ్ళే దొబ్బేస్తున్నారు. ఉన్నోళ్ళు దొబ్బేస్తున్నారు. నువ్వు ఇవి చెయ్యగానే ఐ థింక్ 'సలార్' ట్రైలర్‌కి ఓజీ కూడా ఇంత ఎక్సైట్‌మెంట్ లేదు. ఓజీ ఆల్రెడీ నేను ఫిక్స్ అయిపోయినా, హుక్ అయిపోయినా కాబట్టి అది నాకు ట్రైలర్ అవసరం లేకుండే ఓజీకి. 'దేవరా' వాజ్ ఓకే. ఏం చేయబోతున్నాడు అసలు కొరటాల అని ఫీలింగ్‌తో చూసినా గానీ 'సలార్' వాజ్ ఎట్లా అంటే ఆ రోజు లైవ్ చేసిన నేను. గుర్తుందా గైస్? సెకండ్ ట్రైలర్ లైవ్. ఆ! ఆడు 10 అన్నాడు. మధ్యాహ్నం పూట అనుకుంటా ఆడు 2 లైవ్‌లు కొట్టావు. 3 ఒకటి అన్నాడు, 1.5 అన్నాడు, 2 అన్నాడు, 3:33 రిలీజ్ చేసిండ్రా ట్రైలర్. సో ఆ రోజు ఎట్లా అంటే ఆకలికి కాలి చచ్చిపోయి అది ఆ ఎక్సైట్మెంట్ వేరే. 16,000 మంది ఫ్యాన్స్ తోటి కూర్చొని చూసిన లైవ్. ఆ రేంజ్ ఎక్సైట్మెంట్ ఉంది నాకు. చేయండి. నవంబరు మనదే. కుమ్ముదాం. మామూలుగా ఉండదు. రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ జాగ్రత్తగా మూవీ. మ్యాన్. అండ్ మళ్ళీ చెప్తున్నా ద ఫ్యాన్స్ హూ ఆర్ రియల్లీ ఏది టైటిల్ ఇట్లా హూ కేర్స్? అరే రాజమౌళి మూవీ అది. ఐ లవ్ ద టైటిల్ మ్యాన్ 'వారణాసి'. కానీ నాకేంటంటే అరే వాళ్ళ టైటిల్ మీనింగ్ లేకపోతే వాళ్ళు ఈజీగా పెట్టరు. ఆ! అండ్ కథ మొత్తం కూడా ఆ రాజమౌళి గారి పేరు దగ్గర చుట్టూ డౌట్ ఎందుకు తిరిగితే పడుతున్నావు? తప్ప నాకు అర్థం కావట్లేదు. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నా. అదే మళ్ళీ ఒకటే చెప్తున్నా. సింపుల్‌గా చెప్తున్నా గైస్. నేను ఇప్పుడు ఎవరిని తక్కువ చేయాలని కాదు గానీ, మహేష్ బాబు గారు ఇప్పుడు ఏదో తెప్పిస్తున్నారని కాదు. మహేష్ బాబు గారు మనకి చాలా చాలా మన బిలవెడ్ సూపర్ స్టార్. మన మహేష్ బాబు గారిని రాజమౌళి గారు అక్కడ తీసుకెళ్తారు. ఆ అది. లెవెల్‌కి రాజమౌళి గారే తీసుకెళ్తారు. మహేష్ బాబు గారు చేయట్లేదు ఇది. మన మహేష్ బాబు గారి లెవెల్ ఏంటో మనకు తెలుసు. ఆ లెవెల్ ఏంటో రాజమౌళి గారు ప్రపంచానికి బయటకి పరిచయం చేస్తారు. చూపించాలంటే. అది. దట్ ఈస్ ఎస్ఎంబి 29. ఇక్కడ మహేష్ బాబు గారు యాహ్! చేయట్లేదు. మహేష్ బాబు గారి లెవెల్ ఏంటో మనకి తెలుసు. ఆ లెవెల్ ఏంటో ప్రపంచానికి రాజమౌళి గారు పరిచయం చేయబోతున్నారు. ఈ మైండ్ సెట్ తోటి ఉండాలి. అంతే. అంతే. కాబట్టి ఇది మనకి ఈక్వల్ పార్ట్స్ ఎస్ఎస్ఎంబి మహేష్ బాబు గారి మూవీ అనుకున్నా దీంట్లో ఈక్వల్ పార్ట్స్ కంటే ఎక్కువ రాజమౌళి గారి మూవీ అనుకోవాలి. ఎందుకంటే రాజమౌళి గారు ఇంకా అంతే. ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు. మనకి మహేష్ బాబు గారు ఏవేవైతే ఎఫర్ట్స్ పెడతారో దానికి ఎక్కువ పెడతారు. బాహుబలికి ప్రభాస్ ఎంత పెట్టిండో దానికి ఎక్కువ రాజమౌళి గారు పెడతారు. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఎంత ఎక్కువ పెట్టిండో దానికంటే ఎక్కువ రాజమౌళి గారు పెడతారు. 5 ఏళ్ళు ఆగిండు ఆయన సేమ్ సినిమా. ప్రొసీజర్ ఇది కూడా. ఏవి చేయకుండా అది. ఆగి చేసిండు. అట్లాంటి టైంలో 1,200 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు దాన్ని రికవర్ చేసే దమ్ము, సత్తా ఉన్నది రాజమౌళి గారికి మాత్రమే. అంత గట్స్ ఉన్నది అవును. ఆయనకే. దాన్ని తెప్పించే అవును. స్ట్రెంత్ ఉన్నది ఆయనకే. కాబట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. నవంబర్ మనదే. కుమ్ముదాం. మామూలుగా ఉండదు. రచ్చ చేద్దాం. రచ్చ చేసేంత ఆ లెవెల్ ఉండే టీజర్ కూడా ఆయన ఇస్తాడు. నాకు నమ్మకం ఉంది. హూ ఈజ్ విత్ మీ? కుమ్మేద్దాం ఆ టైంకి. లెట్స్ క్రాస్ 80,000 పెడదాం. I'll put I'll plug my thing. But shit, let's do it. కుమ్మేద్దాం. సో మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్‌లో చెప్పండి.